హలో 10th క్లాస్ స్టూడెంట్స్, సక్సెస్ఫుల్లీ మీ 10th క్లాస్ ఎగ్జామ్స్ బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఓకే రైట్. ఎవరైతే ఇంకా అయిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు 9th క్లాస్ లో అయినా ఎవరైనా. సో ఫర్దర్ 10th తర్వాత మీరు ఏం చేయాలని అనుకుంటున్నారు, ఒకవేళ కెరియర్ గైడెన్స్ అంటే ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, ఏమేమి మనం స్టడీ ఉన్నాయి, ఫర్దర్ స్టడీ అనేది ఈ ఛానల్లో టోటల్లీ ఇప్పుడు దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేయడానికి పోతున్నాం. ఓకే రైట్. ఎండ్ వరకు చూడండి. ఓకే రైట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్ యూ కెన్ ఆస్క్ ఇన్ దిస్ వీడియో. కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా. సో మొత్తం ఇన్ డీటెయిల్ చూడండి, డీటెయిల్ గా మనం దాని గురించి మాట్లాడదాం. ఓకే రైట్. సో 10th క్లాస్ అది అయిపోయింది. ఇప్పుడు మెజారిటీ పీపుల్ చేసేది ఏంటంటే, నా ఫ్రెండ్ ఏ కోర్స్ తీసుకుంటుండు, నేను అదే కాలేజ్ ఏ కోర్స్ తీసుకుంటుండు, ఏ కాలేజ్ తీసుకుంటుండు, ఎక్కడైతే పోతున్నా అక్కడ నేను పోతా, వేరే చోట ఏం లేదు కదా, నాకు ఏ వచ్చినా రాకుండా కూడా అట్లనే వెళ్ళిపోయి అట్లా జాయిన్ అయిపోతుంటారు. అట్లా తీసుకుంటే ఏంటంటే నీకే రాసేది అది అల్టిమేట్లీ. వై? బికాస్ ఒక్కొక్కరి మైండ్ సెట్ డిఫరెంట్ ఉంటుంది, ఒక్కొక్కరి ఇంట్రెస్ట్ డిఫరెంట్ ఉంటుంది. మీ ఇంట్రెస్ట్ దేంట్లో ఉందో, మీ మైండ్ సెట్ ఏంటిది, మీ గోల్ ఏంటిది, మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు ఫర్దర్ గా, అలాంటి ఒక ఆలోచించుకొని కరెక్ట్ స్టెప్ తీసుకోండి. వై? బికాస్ దిస్ ఇస్ అ స్టార్టింగ్ స్టెప్. ఓకే రైట్. స్టార్టింగ్ అన్న 10th తర్వాత ఇప్పుడే స్టార్టింగ్ కదా, మీరు ఇప్పుడు మీరు కోర్సెస్ సెలెక్ట్ చేసుకోగలరా. సో అది మంచిగా చూడండి. సో లెట్ us begin in our video. ఇక్కడ చూడండి ఇన్ని ఉన్నాయి. దీనిలో నుంచి ఫస్ట్ ఇంటర్మీడియట్, మెజారిటీ పీపుల్స్ ఏంటంటే ఇంటర్మీడియట్ ని ఇంటర్మీడియట్ లో తీసుకోండి. ఇది కూడా కైండ్ ఆఫ్ 10+12 కిందనే వస్తాయి, కానీ అవి వేరే ఉన్నాయి. అవి లెట్ వి డిస్కస్ లేటర్. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఇంటర్మీడియట్ లో ఏమేమి ఉన్నాయంటే, వి హావ్ ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఎంఈసి. రెండు డిఫరెంట్ కోర్సెస్. కాకపోతే అది దాని యొక్క ఫంక్షన్స్ ఏంటనేది మీకు ఈ వీడియోలోనే చెప్పబోతున్నా. ఓకే రైట్. నెక్స్ట్ లాస్ట్ ఉన్నది ఏంటంటే హెచ్ఈసి. ఓకే. ఎంపీసీ అంటే ఏంటంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఇంకా అలానే మీకు ఇంటర్మీడియట్ లో ఏంటంటే ఇంకా 2 లాంగ్వేజెస్ ఉంటాయి. ఒకటేమో ఇంగ్లీష్, ఇంకోటేమో మీకు ఉండేది ఏంటంటే సెకండ్ లాంగ్వేజ్. ఓకే రైట్. దిస్ ఇస్ అబౌట్ దట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ సెకండ్ లాంగ్వేజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్. ఈ 2 ఉంటాయి. బైపీసీలో కూడా బైపీసీలో రిఫర్స్ టు ద బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఇంకా అదే సేమ్, ఒకటేమో ఇంగ్లీష్, ఇంకోటేమో సెకండ్ లాంగ్వేజ్. సిఈసి అంటే సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్. ఎంఈసి అంటే మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్. హెచ్ఈసి అంటే హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్. ఓకే. ఇక్కడ ఎంపీసీ మెజారిటీ పీపుల్ కి అనేది ఏంటంటే ఎంపీసీ తీసుకో లేదా బైపీసీ తీసుకోమని అంటారు. ఎవ్రీ గ్రూప్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫంక్షన్స్ అండ్ ఇట్స్ ఓన్ బెనిఫిట్స్. కాకపోతే మీ ఇంట్రెస్ట్ దేంట్లో ఉంది అది ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు చూడండి, ఒకవేళ ఎవరికైతే మ్యాథ్స్ పర్ఫెక్ట్ వస్తుంది అంటే, మ్యాథ్స్ పర్ఫెక్ట్ అంటే ఇన్ ది సెన్స్ ఎవరైతే టెక్నికల్ ఫీల్డ్ లో వెళ్ళాలనుకుంటున్నారు, ఓకే రైట్, వాళ్ళ కోసం ఫర్దర్ గా లైక్ కంప్యూటర్ లాంటిది, నేను ఇంజనీర్ కావాలనుకుంటున్నా, అలాంటి వాళ్ళకి ఏంటంటే మీరు తీసుకోవాల్సిందంటే ఎంపీసీ తీసుకుంటే బెటర్. ఓకే. ఎంపీసీ తీసుకోవాలి, ఇంజనీరింగ్ అంటే ఎంపీసీ అనేది. ఓకే రైట్. ఇక ఎంపీసీ తీసుకొని మీరు దాంట్లో ఏంటంటే మ్యాథ్స్ 2 ఉంటాయి, మ్యాథ్స్ ఏ అండ్ మ్యాథ్స్ బి, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని 2 మ్యాథ్స్ ఉంటాయి. ఓకే రైట్. అదంతా మీరు అట్లా ప్రిపేర్ అయిన తర్వాత ఎంపీసీ చేసిన తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ ఉంటుంది, అది రాసి మీరు బీటెక్, బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ లేదా బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇది చేసేస్తే మీరు దాని ద్వారా బీటెక్ లో చాలా ఉంటాయి, అది సివిల్ అని, కంప్యూటర్ సైన్స్ అని చాలా కోర్సెస్ ఉంటాయి. దాని నుంచి మీరు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకోవచ్చు. లేదు నేను ఇంజనీరింగ్ లో వెళ్ళను, నేను ఒక బిఏ లేదంటే డిగ్రీ ఉంటుంది వాళ్ళ కోసం, బిఎస్సి డిగ్రీ, బిఎస్సి ఇన్ మ్యాథ్స్, ఎంపీసీఎస్, అలాంటి చాలా డిగ్రీస్ ఉంటాయి. మ్యాథ్స్ లో అయినా, ఫిజిక్స్ లో అయినా, కెమిస్ట్రీ అయినా దాంట్లో అయినా, లేదంటే కంప్యూటర్ సైన్స్ ఎడ్యుకేషన్ అయినా మీరు దాంట్లో యూ కెన్ డూ డిగ్రీ ఆల్సో, బిఎస్సి. ఓకే రైట్. లేదు ఇక కొంతమంది ఏంటంటే మ్యాథ్స్ టీచర్, ఫిజిక్స్ లేదా అలా కూడా టీచర్ అవ్వాలనుకుంటున్నారంటే డిగ్రీ తర్వాత బిఎడ్ చేసుకొని అట్లా కూడా వాళ్ళ టీచింగ్ ఫీల్డ్ వెళ్ళిపోవచ్చు. ఓకే రైట్. నెక్స్ట్ బైపీసీ ఇంకా చాలా ఉన్నాయి, ఐ విల్ టెల్. బట్ మేజర్ ఎంపీసీ కోసం తీసుకున్నారు అంటే ఇది చూసుకుంటే ఇంకా బెటర్ అన్నట్టు ఉంటది. ఓకే రైట్. నెక్స్ట్ బైపీసీలో మీరు చూస్తే ఎవరైనా డాక్టర్ అవ్వాలనుకుంటున్నారంటే ఇదే తీసుకోవాలి మాక్సిమం. ఓకే రైట్. మాక్సిమం ఇదే తీసుకోవాల్సిందే, వేరేది ఏం లేదు. బైపీసీ అంటే ఇప్పుడు చెప్పిన బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది మీకు. ఓకే రైట్. అండ్ 2 లాంగ్వేజెస్ కామన్. ఓకే రైట్. ఇప్పుడు దీనిలో ఏంటంటే బైపీసీ చేసిన తర్వాత నీట్ ఎగ్జామ్ మీరు రాయాల్సి ఉంటుంది. నీట్ ఎగ్జామ్ అంటే నీట్ గా హ్యాండ్ గా రాయడం కాదు. ఓకే రైట్. నీట్ ఎగ్జామ్ యు నో వెల్, స్కూల్ 6th క్లాస్ నుంచి నీట్ ఫౌండేషన్, ఐఐటి ఫౌండేషన్ అని అంటారు కదా, అలానే మీకు అది నీట్ ఎగ్జామ్ రాసి మీరు మెడికల్ లో సీట్ తెచ్చుకొని అక్కడ మీరు అట్లా డాక్టర్ ఎంబీబీఎస్ చేసుకొని తర్వాత అట్లా మెడికల్ అట్లా వెళ్ళిపోవచ్చు. ఓకే రైట్. లేదు నేను ఫార్మసీ, ఓకే రైట్, బి ఫార్మసీ లేదా డి ఫార్మసీ, ఓకే రైట్, అలాంటి మీరు ఏదైనా చేయాలనుకున్నా కూడా బైపీసీ తీసుకోవాలి. ఓకే రైట్. లేదు అగ్రికల్చర్ లో వెళ్ళాలనుకుంటున్నా, అగ్రికల్చర్ అంటే నార్మల్లీ ఫార్మర్ లాగా నేను అన్నానంటే అగ్రికల్చర్, బిఎస్సీ ఇన్ అగ్రికల్చర్ ఫీల్డ్ లో మీరు, ఓకే రైట్, పెస్టిసైడ్స్ కంపెనీస్ ఉంటాయి, దాన్ని కూడా అగ్రికల్చర్ తిన్న వాళ్ళు కావాలి.
ఓకే ఈ రోజులు ఏంటంటే డిమాండ్ ఉన్నట్టు అంటున్నారు. వాళ్ళ కోసం కూడా ఇట్లా కూడా మీరు ఎంసెట్ ఎగ్జామ్ రాసి బీఎస్సీ అగ్రికల్చర్ లో కూడా వెళ్ళిపోవచ్చు. ఓకే రైట్. బీఎస్సీ లో కూడా దీనిలో కూడా చాలా డిగ్రీస్ ఉంటాయి. బీఎస్సీలో బాటనీ, బీజెడ్సిఎస్ అలాంటి డిగ్రీస్ ఉంటాయి. ఓకే రైట్. అలా మీరు ఎలా దీనికి మ్యాథ్స్ కి రిలేటెడ్ డిగ్రీ చేస్తారు, దీనికి లైక్ బాటనీకి, ఫిజిక్స్ కి, కెమిస్ట్రీ అలా దాని రిలేటెడ్ కూడా తీసుకోవచ్చు. ఓకే రైట్. అది చేసిన తర్వాత మళ్ళీ మీరు దీనిలో యాజ్ స్కూల్ టీచర్ కూడా వెళ్ళొచ్చు. బీఎస్సీ అయిపోయిన తర్వాత బిఎడ్ చేసుకొని స్కూల్ టీచర్ గా మీరు వెళ్ళిపోవచ్చు. ఓకే రైట్. నెక్స్ట్ ఏముంది, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్. ఇది ఏంటంటే రెండు డిఫరెంట్ కోర్సెస్ కాకపోతే ఏంటంటే రెండింటికి కెరియర్ పాత్ అనేది ఒకటి ఉంటుంది మళ్ళీ. అందుకే నేను ఒకటి చోట రాసేసిన. ఓకే రైట్. ఈ సైడ్ ఏంటంటే కామర్స్ వాళ్ళు ఉంటారు. ఓకే రైట్. మన ఛానల్ కూడా కామర్స్ వాళ్ళదే. ఓకే రైట్. కామర్స్ రిఫర్స్ టు ఏంటంటే టైప్ ఆఫ్ బిజినెస్ స్టడీస్, ఓకే అకౌంట్స్, దీని టైప్ ఆఫ్ మీద ఎక్కువ ఉంటది. ఓకే రైట్. మీరు బిజినెస్ అయినా, ఓకే రైట్, ట్యాక్స్ మీద, అకౌంట్స్ మీద, ఓకే రైట్, ఒక మేనేజరియల్ ఫీల్డ్ లో వెళ్ళాలనుకున్నప్పుడు ఈ కోర్సెస్ లో వెళ్ళొచ్చు. ఓకే రైట్. మ్యాథ్స్ ఉందంటే ఇదే మ్యాథ్స్. ఎంపీసీ వాళ్ళకి ఏదైతే మ్యాథ్స్ ఉంటుందో ఎంఈసీ వాళ్ళకి కూడా అదే మ్యాథ్స్ చదివిస్తారు. ఎంఈసీ తీసుకుంటే కొద్దిగా బాగా అడ్వాంటేజ్ అంటే సిఈసీ వాళ్ళకన్నా కొంచెం అడ్వాంటేజ్ ఉంది. రేపటి ఏదైనా ఏమంటారు సిఏకి వాళ్ళు వెళ్ళినా దానికి వెళ్ళినా అడ్వాంటేజ్ ఎట్లా ఉంటుందో అనేది ఇక్కడ చూద్దాం. వీళ్ళు తీసుకున్న వాళ్ళు మెజారిటీ డిగ్రీలో వెళ్ళాలంటే వీళ్ళు ఏం తీసుకుంటారు, బీకామ్ లేదా బీబీఏ తీసుకుంటారు డిగ్రీలో. ఓకే రైట్. బీకామ్ బీబీఏ చేస్తే ఏంటంటే మీకు నార్మల్ అకౌంటెంట్ లాగా, ఒక మేనేజర్ లాగా చిన్నపాటి అట్లాంటి జాబ్స్ అనేది అసిస్టెంట్ మేనేజర్ అలాంటి టైప్ ఆఫ్ జాబ్స్ వస్తుంటాయి. ఇక లేదంటే ఇంకో డిగ్రీ ఏంటంటే అది బిఏ డిగ్రీ ఉంది, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అని ఒకటి ఉంది. ఓకే రైట్. ఈ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ లో మీకు ఏంటంటే చాలా స్పెషలైజ్ చాలా ఉంటాయి. ఓకే రైట్. ఈహెచ్పి అని అంటే ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ ఇలా. ఆ బిఏ చేసిన తర్వాత బిఎడ్ కూడా చేసుకుని మీరు స్కూల్లో సోషల్ టీచర్ లాగా కూడా వెళ్ళిపోవచ్చు. అట్లా కూడా ఉంది. ఓకే రైట్. ఇంకోటి ఏంటంటే ప్రొఫెషనల్ కోర్సెస్, ఇది ఇన్ డిమాండ్ కోర్సెస్. ఓకే రైట్. సిఏ ఒకటి ఉంది, సిఎంఏ. సిఏ ఏంటంటే అకార్డింగ్ టు కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం ఒక కంపెనీ ₹1 సంపాదించినా కూడా ఈ సిఏ దగ్గర వెళ్ళాలి. సిఏ అంటే చార్టెడ్ అకౌంటెంట్. ఇతను ఏం చేస్తారంటే అతను ఏంటంటే మొత్తం ఇన్కమ్ ఎంత ఉంది, ఏమొచ్చింది, ఎట్లా అనేది ఒక అకౌంట్స్ మొత్తం ఒక లెక్క మొత్తం తయారు చేసి కంపెనీకి సైన్ చేసి ఇట్లా ఇస్తారు. ఓకే రైట్. అతను సిఏ అయిపోయింది. సిఎస్ అంటే ఎవరంటే కంపెనీ సెక్రటరీ. వీళ్ళు ఏం చేస్తారంటే కంపెనీ లీగల్ వర్క్స్ ఉంటాయి కదండి, ఇక్కడ బ్రాంచ్ పెడుతున్నా డాక్యుమెంట్స్ కావాలి అని, ఒక లీగల్ ఇష్యూస్ అన్ని ఉంటాయి, అవన్నీ చూస్తే సిఎస్. సిఎంఏ ఏంటంటే కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంట్. సిఏ ఇన్కమ్ రిలేటెడ్ అకౌంట్స్ మోస్ట్లీ. సిఎం ఏంటంటే కాస్ట్ అంటే ఖర్చుల రిలేటెడ్ అకౌంట్స్ అన్ని చూసుకునే సిఎంఏ. ఇది ఇన్ డిమాండ్ కోర్సెస్ అన్నట్టు. ఎక్కువ శాతం కామర్స్ వాళ్ళు ఉంటే ఇది వెళ్తారు, ఇండియన్ ప్రొఫెషనల్ కోర్సెస్. ఇంకా ఇంటర్నేషనల్ కూడా వీళ్ళవి ఉంటాయి, చాలా ఉంటాయి. ఓకే రైట్. నెక్స్ట్ హెచ్ఈసి, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్, టోటల్లీ సోషల్ సబ్జెక్ట్ అన్నట్టు ఇది. ఓకే రైట్. వాళ్ళు ఏం చేస్తారంటే బిఏ చేస్తుంటారు మాక్సిమం. వాళ్ళ హెచ్ఈసి అయిపోయిందంటే, లేదంటే ఎల్ఎల్బి. ఓకే రైట్. ఎల్ఎల్బి అంటే ఎవరైతే లాయర్ అవ్వాలనుకుంటున్నారు వాళ్ళు ఏంటంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత క్లాట్ ఎగ్జామ్ అనేది సెంట్రల్ లెవెల్ కి, స్టేట్ లెవెల్ కూడా మీకు ఒకటి టీజీలో ఒకటి సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకే రైట్. హెచ్ఈసి వాళ్ళు కూడా అలా రాసుకొని వాళ్ళు లాయర్ ఫీల్డ్ లో కూడా వెళ్ళిపోవచ్చు. ఓకే రైట్. ఓకే. వీళ్ళు హెచ్ఈసి వాళ్ళు కూడా బీబీఏ చేయొచ్చు ఇలాంటి డిగ్రీ. కాకపోతే మోస్ట్ ప్రిఫరబుల్ అన్నారు, ఎందుకంటే మీరు కొద్దిగా టోటల్ సోషల్ సబ్జెక్ట్ చదివి అట్లా ఉన్నారు కాబట్టి అంటారు. కానీ అట్లయితే రూల్ అయితే ఏం లేదు, ఈ డిగ్రీ కూడా వీళ్ళు కూడా చేయొచ్చు. ఓకే. ఇంకోటి మెయిన్ థింగ్, ఎంపీసీ వాళ్ళు కూడా ఏదైతే సిఈసి వాళ్ళు ఈ కోర్సులు చేస్తున్నారు కదా, సిఈసి ఎంఈసి వాళ్ళు ఈ కోర్సులు అనేవి ఎంపీసీ వాళ్ళు కూడా చేయొచ్చు. ఓకే. బైపీసీ వాళ్ళు కూడా ఈ కోర్సు చేయొచ్చు. కానీ సిఈసి మళ్ళీ ఇది బైపీసీ వాళ్ళు హెచ్ఈసి ఉన్న ఎల్ఎల్బి ఇది కూడా చేయొచ్చు. ఓకే రైట్. కాకపోతే ఈ సిఈసి ఎంఈసి ఉన్న వాళ్ళు, ఇది చదివిన వాళ్ళు మళ్ళీ బీటెక్ సైడ్, బిఎస్సి, ఫార్మసీ, ఈ ఎంబీబీఎస్ ఈ సైడ్ వెళ్ళలేదు. సిఈసి ఎంఈసి వాళ్ళైనా హెచ్ఈసి వాళ్ళైనా వీళ్ళు ఈ సైడ్ లో వెళ్ళలేదు. దట్ ఈస్ ద పాయింట్, యూ షుడ్ హావ్ టు రిమెంబర్. అందుకే ఎక్కువ శాతం ఏంటంటే ఎంపీసీ బైపీసీ అట్లా తీసుకుని వెళ్తుంటారు. ఓకే రైట్. ఇంకా ఎవరైనా ఎయిర్ డిఫెన్స్ లో ఎవరైనా వెళ్ళాలనుకుంటున్నారు, ఓకే రైట్, వాళ్ళ కోసం ఇంకోటి ఏంటంటే ఎయిర్ డిఫెన్స్ నావీలో ఎవరైనా వెళ్ళాలి, నావీ, ఓకే రైట్, దాంట్లో జాబ్ కొట్టాలంటే ఎంపీసీ ఖచ్చితంగా ఉండాలి. ఓకే రైట్. ఎంపీసీ చేసి మీరు దాంట్లో నావీలో మీరు జాయిన్ అవ్వడానికి దానికి కొంచెం క్రైటీరియా ఉంటుంది, దాంట్లో కూడా వెళ్ళొచ్చు. ఓకే రైట్. నెక్స్ట్ ఇది వద్దు, ఇక ఇదేంటంటే ఒక అకాడమిక్ పర్స్పెక్టివ్ మీరు చదువుకుంటూ వెళ్ళాల్సి ఉంటది దీంట్లో లెర్నింగ్ అట్లా. ఓకే. ఇంకోటి ఇక్కడ ఏంటంటే వొకేషనల్. మెయిన్ థింగ్ వినండి, ఇప్పుడు ఇన్ని కోర్సెస్ చెప్తున్నా కానీ మంచిగా వినండి. మెయిన్ థింగ్ ఏంటంటే మీ మైండ్ సెట్ ఎలాంటిది ఉంది, మీ ఇంట్రెస్ట్ ఎలాంటి సబ్జెక్ట్ ఉంది, అది చూసుకొని మీరు తీసుకోండి. ఓకే రైట్. డిమాండ్ ఎవ్రీ కోర్స్ కి ఉంది. ఓకే రైట్. కాకపోతే మీ ఇంట్రెస్ట్ అన్నింటిలో ఉండదు.
అది మీరు తెలుసుకోవాలి. ఓకే రైట్. ఇప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కి కటింగ్ చేసే వాటి శాలరీ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే రైట్. ఎందుకంటే తన ఇంట్రెస్ట్ ప్రకారం తీసుకుంటు, అతని ఇంట్రెస్ట్ అది ఉంది. అదే ఇప్పుడు మనం ఏంటంటే కటింగ్ చేస్తుంటే అతను నార్మల్ ఇక్కడ మన గల్లీలో ఉన్న వాళ్ళని చూసుకుని ఆ ఫీల్డ్ ఎట్లా ఉందని అనం కదా. ఓకే రైట్, అనకూడదు అట్లా. అలానే మీ ఇంట్రెస్ట్ ఎట్లా ఉంది. కొంతమందికి ఏంటంటే నాకు ఏంటంటే నేను డబ్బుల కోసం ఎక్కువ ఉంది, నాది కొంచెం కమర్షియల్ మైండ్ సెట్ ఎక్కువ ఉందంటే మీరు బిజినెస్ రిలేటెడ్ స్టడీస్ ని ఎక్కువ తీసుకోండి. ఓకే రైట్. అలాంటి ఫీల్డ్ లో ఏమేమి ఫీల్డ్ ఉన్నాయి, బిజినెస్ రిలేటెడ్ ఫీల్డ్స్ ఏమున్నాయి కెరియర్ లో, ఆ ఫీల్డ్ చూసుకొని అలాంటి స్టడీ తీసుకోండి. లేదు నేను ఏంటంటే కొంచెం నాది ఏంటంటే హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉంది, అలాంటప్పుడు నాది ఎట్లా ఉంది, ఒక 10 మందితో నేను మాట్లాడగలిగితే కమ్యూనికేషన్ స్కిల్స్ నా దగ్గర ఎక్కువ ఉంది అంటే అలాంటి కోర్సెస్ ఏమున్నాయి, మేనేజ్మెంట్ లాంటి సెక్టార్లో నేను వెళ్ళగలుగుతా, అలాంటప్పుడు అలాంటి చదువు ఏముంది అలా చూసుకొని తీసుకోండి. ఓకే రైట్. మీకు ఏంటంటే టెక్నికల్ విషయాలు చేయడం కొంచెం ఇష్టం ఉంది, ఏంటంటే నేను ఎక్కువ మందితో మాట్లాడి నాది పని చేసుకుంటా అంటే అలాంటప్పుడు మీకు ఇంజనీరింగ్ ఎక్కువ సెట్ అవుతుంది. అలా మీ మైండ్ సెట్ ప్రకారం మీ ఇంట్రెస్ట్ ఏంటో అలా చూసుకొని తీసుకోండి. ఓకే రైట్. ఎవ్రీ సెక్టర్ హాస్ ఇట్స్ డిమాండ్, బట్ మీరు ఏది తీసుకున్నప్పుడు మీరు దాంట్లో టాప్ ఉండాలి. మంచి కాలేజ్ లో చేసి టాప్ లో ఉంటే మీరు చాలు. ఓకే రైట్. వొకేషనల్ కోర్సెస్ లో చూస్తే ఏంటంటే వొకేషనల్ ఏంటంటే మీరు ఏంటంటే కొద్దిపాటు స్కిల్స్ నేర్చుకునేటట్టు, అంటే పని నేర్పించి చదువు కూడా ఉండేటట్టు కొన్ని అలాంటి కోర్సెస్ ఉంటాయి. వొకేషనల్ MLT ఉంటుంది, మీకు కంప్యూటర్ సైన్స్ లో కూడా వొకేషనల్ ఉంది. ఓకే రైట్. ఈ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు ఎంసెట్ రాసి మళ్ళీ బీటెక్ ఇన్ సిఎస్సి కూడా చేసుకోవచ్చు. బీటెక్ ఇన్ సిఎస్సి ఒకటి ఉంది, ఐ థింక్ నాకు తెలిసినంత వరకు అయితే ఫిజియోథెరపీ ఈ మధ్యలో మనకు తెలిసింది కదా. ఓకే రైట్. అందరికి ఏంటంటే కొంచెం ఫిజియోథెరపీ కొంచెం ఎక్కువ అవుతుంది, దాని కూడా డిమాండ్. అది కూడా అకౌంటింగ్ లో కూడా మీరు వొకేషన్ చేయొచ్చు. DTI డైరీ అని కొత్తది వచ్చింది వొకేషన్, దాన్ని కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే రైట్. ఈ DTI డైరీ చేసిన వాళ్ళు కూడా ఎంసెట్ రాసుకోవచ్చు. కాకపోతే అన్ని కోర్సులకు ఎలిజిబిలిటీ కొన్ని లిమిటెడ్ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ పాలిటెక్నిక్, పాలిసెట్ ఎగ్జామ్ ఉంటుంది మనకి. 10th అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎగ్జామ్ రాసి మీరు ఏంటంటే పాలిటెక్నిక్ అంటే ఎవరైతే ఇంజనీరింగ్ చేస్తా నేను బెస్ట్ గా, నేను వేరేది ఏం చేయాలి, అది కూడా ఈ ఫీల్డ్ లోనే ఇంజనీరింగ్ చేస్తా, మెకానిక్ లోనే చేస్తా, లేదు నేను సివిల్ లోనే చేస్తా అలాంటి నాకు ఇక పక్కా నాకు ఇక గ్యారంటీ ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు ఇట్లా కూడా వెళ్ళిపోవచ్చు. పాలిటెక్నిక్ లో మీకు ఇంజనీరింగ్ లో చదివించేది పాలిటెక్నిక్ లో కొద్దిగా దాదాపు దాని రిలవెంట్ చదివించి మీరు ఇప్పుడు పాలిటెక్నిక్ 3 years ఉంటుంది. పాలిసెట్ ఎగ్జామ్ రాయాలి. మీకు ఇక్కడ సీట్ వస్తుంది, అక్కడ వెళ్ళండి. అంటే టాప్ కాలేజ్ అట్లా మీకు కాలేజ్ వస్తుంది, అక్కడ కోచింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో ఏమేమి ఉంటాయంటే మెకానికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్ ఇట్లా. బీటెక్ లో ఎలా అయితే స్పెషలైజ్ ఉంటాయి అలానే పాలిటెక్నిక్ లో ఉంటాయి. ఇది అయిపోయిన తర్వాత దీనికి దీని తర్వాత ఇంకో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మీరు బీటెక్ లో జాయిన్ అవ్వచ్చు. బీటెక్ లో పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత కూడా నియర్లీ ఒక 18,000 to 20,000 మీకు పర్ మంత్ సాలరీ వస్తుంటది. ఓకే రైట్. ప్లేస్మెంట్ లో ఒకవేళ బీటెక్ చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది, బెటర్. పాలిటెక్నిక్ తర్వాత మెజారిటీ బీటెక్ వెళ్తారు. ఓకే రైట్. బీటెక్ లో వెళ్తున్నారంటే ఎట్లా ఉంటదంటే ఇప్పుడు ఎంపీసీ వాళ్ళు కూడా బీటెక్ లో వెళ్ళొచ్చు, రైట్. వీళ్ళు కూడా వెళ్తారు. ఎంపీసీ వాళ్ళు వెళ్తున్నారంటే 2 years తర్వాత 4 years. ఓకే, 2 years ఇంటర్మీడియట్ తర్వాత 4 years బీటెక్ చేయాలి. వీళ్ళది ఎట్లా ఉంటదంటే 3 years పాలిటెక్నిక్. వీళ్ళు ఎట్లా అంటే డైరెక్ట్ సెకండ్ ఇయర్ లో జాయిన్ అవుతారు వీళ్ళు బీటెక్ లో. ఓకే రైట్. అంటే 3+3 అంటే అల్టిమేట్లీ 6 years. మీకు ఏమి ఎక్కువ టైం ఎక్స్ట్రా గుంజదు. ఓకే రైట్. బీటెక్ అనేది 4 years ఉంటుంది. ఇక్కడ వీళ్ళకి 3 years లోనే ఇచ్చేస్తారు. ఓకే. నెక్స్ట్ పారామెడికల్ అంటే మెడికల్ ఫీల్డ్ లో కూడా 10th తర్వాత ఎవరైతే కొంచెం డాక్టర్ ఫీల్డ్ కాకుండా, ఎగ్జాక్ట్ డాక్టర్ కాకుండా నర్స్ లాంటివి ఏదైనా అలాంటి పారామెడికల్ లో ఇలా DLNT, MPAW ఎస్పెషల్లీ ఫర్ ఫీమేల్ ఎవరైనా నర్సింగ్ ఫీల్డ్ లో ఎవరైనా వెళ్ళాలనుకుంటే MPAW ఉంది. ఓకే రైట్. దీంట్లో కూడా మీరు వెళ్ళిపోవచ్చు. లేదు ఇక నాకు ఇక స్టడీ మీద అంత ఇంట్రెస్ట్ అయితే నేను ఇక ఏంటంటే వర్క్ నేర్చుకుంటా, వర్క్ ఓరియంటెడ్. ఓకే రైట్. వృత్తి పని నేర్చుకొని అట్లాంటి కోర్స్ కోసం ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది ఉంటుంది, ITI. దానిలో ఏమేమి ఉంటాయంటే స్పెషలైజేషన్ లైక్ స్పిట్టర్, ప్లంబర్, వెల్డర్, మెకానికల్, ఎలక్ట్రిక్ అని ఎలక్ట్రానిక్ అలా చాలా ఉంటుంటాయి. ఓకే రైట్. ఇక్కడ కొన్ని గవర్నమెంట్ స్పెసిఫిక్ ఏంటంటే వీళ్ళ కోసమే జాబ్స్ కొన్ని ఉంటాయి సెంట్రల్ లో. ఓకే రైట్. అలా కూడా ఉంటాయి. ఓకే రైట్. అల్టిమేట్ ఇవి అన్ని ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఎవరైతే మంచిగా ఇంజనీరింగ్ మంచిగా చేయాలి, మంచి మార్క్స్ వస్తున్నాయంటే ఇదైతే వదిలిపెట్టకండి. IIIT బాసరా. ఎవరికైతే 10th లో టాప్ నాచ్ మార్క్స్ వస్తాయి వాళ్ళకి దీనిలో సీట్ అనేది మాక్సిమం వస్తుంటది. ఎస్పెషల్లీ గవర్నమెంట్ చదివిన వాళ్ళకి ఇంకా కొద్దిపాటు వెయిటేజ్ కొంచెం 0.4 సంథింగ్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి వెయిటేజ్. ఈ IIIT బాసరా అంటే డైరెక్ట్ IIIT లాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ లో మీకు సీట్ దొరుకుతుంది 10th లో హై స్కోర్ వస్తే. ఓకే రైట్. దీనిలో ఏంటంటే ఇంటర్మీడియట్ దీనిలోనే ఉంటుంది 2 years ప్లస్ బీటెక్ వరకు అంటే 6 years స్టడీ మీకు దీనిలోనే ఉంటుంది 10th తర్వాత. దీంట్లో కూడా మీరు వెళ్ళొచ్చు, బెటర్ ఆప్షన్. ఓకే రైట్. దిస్ ఈజ్ అబౌట్ 10th మీరు తీసుకోవాల్సిన కోర్సెస్ ఏమేమి చేయొచ్చు,
ఓకే రైట్, మెజారిటీ పీపుల్ అయితే దీనిలోనే వెళ్తుంటారు. కాకపోతే ఇట్లా ఉంది, మీకు ఇన్ని కోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే చాలా చాలా ఇంకా చేంజెస్ అవుతున్నాయి, బట్ బికాస్ ఏఐ వచ్చేసింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇక్కడ స్టడీతో పాటు ఏంటంటే మెల్లమెల్లగా ఇప్పటి నుంచి మీకు చెప్పేది ఏంటంటే ఇంటర్మీడియట్, ఇప్పుడు మీరు ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్ ఉన్నారు కాబట్టి దాంతో పాటు స్కిల్స్ కూడా ఇంపార్టెంట్. ఓకే రైట్, ఇప్పుడు అవన్నీ ఏంటంటే టాప్ కాలేజ్ లో మరి మంచిగా చేసుకుంటే ఇంటర్మీడియట్ తో పాటు దాని తర్వాత ఫర్దర్ స్టడీస్ కి మీరు టాప్ కాలేజ్, మీ ఇంట్రెస్ట్ ఉన్న స్టడీ తీసుకోండి. మెయిన్ థింగ్ మీ మైండ్ సెట్ ఎలాంటిది ఉంది అలాంటివి తీసుకోండి. ఓకే రైట్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో షేర్ టు యువర్ ఫ్రెండ్స్, ఎంతమంది అయితే అంతమందికి షేర్ చేయండి. సో సపోర్ట్ దిస్ ఛానల్. ఓకే రైట్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.